शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది చూపిస్తున్నానండి. అలాగే ఎటువంటి మైదా పిండి యూజ్ చేయకుండా మైసూర్ బోనాలను ఎలా రెడీ చేసుకోవాలి, దానికి కాంబినేషన్గా ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. తప్పకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి చూడగలుగుతారండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఆ రోజు మార్నింగ్ అయితే తొందరగానే నిద్రలేస్తానండి. నాకు పూజ ఉన్నా ఇంకా వేరే ఏదైనా పనులు ఉన్నా కానీ కొంచెం ఎర్లీగానే నిద్రలేస్తూ ఉంటాను. నిద్రలేసేసి ఇంట్లో ఉన్న పనులన్నీ అయితే ఫస్ట్ అయితే చేసుకుంటాను. ఆ తర్వాత స్నానం చేసుకొని వచ్చి దేవుడికి దీపారాధన చేసుకుంటాను. ఇది కొన్ని రోజులు అవుతుందండి ఈ వీడియో తీసైతే, నిన్న మొన్నటిదైతే కాదు. ఒక 10 days 15 days అయిపోయింది ఈ వీడియో తీసేసి, అలానే ఉండిపోయింది. ఎప్పుడు అప్లోడ్ చేద్దామన్నా కానీ ఇంకా వేరేది ఏదో వస్తూనే ఉన్నాయి, అవే అప్లోడ్ చేయడం సరిపోయింది. ఆ రోజు మార్నింగ్ అయితే పూజ అంతా చేసుకున్నాను. బయట అన్ని ముగ్గులు వేసుకొని తులసి దగ్గర ఇంట్లో దీపారాధన, తులసి కాడ దీపారాధన చేసుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మైదా యూజ్ చేయకుండా నేను మైసూర్ బోండాలను అయితే వేసానండి. అవి బాగా టేస్టీగా వచ్చాయి, అలాగే బాగుంటాయండి, హెల్తీగా ఉంటాయి. మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా, గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా వాటిని అయితే అలా చేసుకోవచ్చు. నేను చేసే ప్రాసెస్లో చేసుకున్నారంటే మంచి టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్ కూడా బాగుంటుందండి. నేను దానికోసం ఎక్కువ మనకి ఖర్చు కూడా అవ్వదు. అది ఎలా చేసుకోవాలైతే ఇప్పుడైతే చూపిస్తాను. ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో అయితే 2 cups అయితే గోధుమ పిండి ఉంటుంది కదండి, మనం చపాతీలు చేసుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని అయితే 2 cups అయితే వేసుకున్నాను. ఆ తర్వాత 1 cup అయితే పెరుగు వేసుకున్నాను. పెరుగు గట్టిగా ఉన్నది, కొంచెం పుల్లగా ఉన్నది చూసుకోండి, మరీ నీళ్ళు ఉన్నది కూడా వేయొద్దు. గట్టిగా ఉన్నది వేస్తేనే మనకి ఆ బోండాలు అన్నది బాగా వస్తాయి, స్మూత్గా వస్తాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోండి, అంటే వాటర్ చూసి వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో, మీరు వేసుకునే పెరుగు గట్టి పెరుగు అయితేనేమో కొంచెం వాటర్ అయితే తర్వాత అయితే యూజ్ చేసుకోండి. లేదంటే కొంచెం నీళ్ళు ఉన్న పెరుగు ఉంటుంది కదా, అది వేసుకున్నారంటే ఇక వాటర్ అయితే ఏం యూజ్ చేయకండి. మరి ఎక్కువ నీళ్ళు యూజ్ చేసినా కానీ మనకు అంత టేస్టీగా అయితే రావు మైసూర్ బొండాలు. ఆ తర్వాత తగినంత సాల్ట్, అలాగే జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని బాగా ఇలా కలిపేసేసుకోండి, మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 15-20 minutes వరకు అయితే అలానే వదిలేయండి. మనకి ఎక్కువసేపు దీన్ని మనము నానబెట్టుకొని పెట్టుకున్నామంటే, ఫస్ట్ మనము నిద్ర లేవగానే మనం పూజ చేసుకున్న ముందే దీన్ని కలిపేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం పూజ అయిపోయేసరికి మనకి ఇది బాగా మంచిగా అవుతుందండి. ఆ పిన్ అనేది మంచిగా కలిపి పెట్టుకున్నామంటే మళ్ళీ ఒకసారి నీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకున్నామంటే మనకి ఫ్లఫీగా వస్తాయండి బోండాలు అనేటివి. మనం మైదా యూజ్ చేస్తలేం కనుక అదే లెవెల్లో మనకి మైసూర్ బోండా అయితే ఎలా అయితే మనకు లావుగా ఇట్లా ఉబ్బినట్టు ఉంటాయి కదా, ఆ సైజులో ఎలా రావాలనుకుంటే ఇలా అయితే చేసుకోండి, అలానే వస్తాయి. మనకి మైసూర్ బోండా తిన్న ఫీలింగే ఉంటుంది, కానీ హెల్త్కి అయితే ఎటువంటి అదే ఫ్యాట్ వస్తుంది, మళ్ళీ లావ్ అయిపోతాం, అలాంటివి మళ్ళీ నూనెలో డిప్ చేస్తాం కదా అలా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి టెన్షన్ అయితే ఏమీ లేదు. ఎక్కువ నూనె కూడా పట్టదండి ఇలా చేసుకున్నామంటే. వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం బాగా బ్లెండ్ ఇట్లా నేను ఎలా చేస్తున్నానో అలా అయితే మిక్స్ చేసేసుకోండి. ఎక్కువ ఫ్లఫీగా వస్తాయండి ఇలా చేసుకోవడం వలన. నేను ఎప్పుడైతే ఇలానే చేస్తూ ఉంటానో మైసూర్ బొండాలు పిల్లలు అడిగితే మాత్రం వాళ్ళకి ఇలానే చేసి పెడుతూ ఉంటాను. అది నేనైతే ఒక 20 minutes వరకు అయితే నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న తర్వాత 20 minutes అయిన తర్వాతనే నేనైతే యూజ్ చేస్తూ ఉంటాను ఇలా చేసినప్పుడు మాత్రము. మీకు టైం లేదు అనుకుంటే మాత్రం ఒక అట్లీస్ట్ 10 minutes అన్నా ఉండాలండి, అట్లయితేనే మనకు బాగా వస్తాయి. అప్పటికప్పుడు వేసుకున్నా కానీ పర్లేదు, కాకపోతే అవి అంతగా స్మూత్ అనిపించవు. మనకు మైదాతోటి చేసిన బోండాలు అయితే ఎలా స్మూత్గా ఉంటాయో అలా అనిపించవు, అంతే కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంటాయి, క్రిస్పీగా అనిపిస్తాయి. అలా కాకుండా ఒక 10 minutes, అట్లీస్ట్ 10 minutes అన్నా 20 minutes అయితే ఇంకా బాగా వస్తాయండి. అలా అయితే నానబెట్టుకున్న తర్వాత పిండిని కలిపేసి పెట్టుకున్న తర్వాత అలా పెట్టుకోండి. ఆ తర్వాత కడాయిలో నూనె పోసేసి స్టవ్ వెలిగించుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మనము వీటిని వేసేసుకోండి. మనము మైసూర్ బోండాలు అయితే ఎలా వేసుకుంటామో సేమ్ అదే సైజులో అయితే నేను వేస్తున్నాను. మరి కొంచెం ఇంకా చిన్న సైజులో వేసుకుంటున్నాను. నేను కడాయి అంత చిన్నది పెట్టావేంది అని మాత్రం అనుకోవద్దు, నేను చిన్నదే పెడుతూ ఉంటాను. ఎందుకంటే నాకు నూనె ఎక్కువగా పెద్ద కడాయి పెట్టి ఎక్కువ నూనె యూజ్ చేశాను అనుకోండి, నేను మళ్ళీ దాన్ని యూజ్ చేయను, ఆ నూనెని అస్సలే యూజ్ చేయనండి, నేను కింద పడవస్తూ ఉంటాను. పెద్ద కడాయి పెట్టాను అనుకోండి, అందులో ఎక్కువ నూనె పడుతుంది, మళ్ళీ నేను తర్వాత దాన్ని అయితే యూజ్ అయితే చేయను, వేస్ట్ అయిపోతుందని చెప్పేసి చిన్న కడాయిలోనే చేసుకుంటూ ఉంటానండి. ఎప్పుడు పూరీలు కూడా ఇలానే చేస్తాను. ఎందుకో మళ్ళీ నాకు ఆ నూనెను అయితే యూజ్ చేయడం అయితే ఇష్టం ఉండదు. ఒకవేళ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రము దాన్ని ఒక చపాతీ లెక్క లేదంటే ఇంకా దోశలు వేసేటప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అయితే ఒక రోజు అయితే యూజ్ చేస్తూ ఉంటాను. కానీ ఎక్కువ రోజులు పెట్టేసి ఒక దాన్ని 10-15 రోజులు పెట్టి దాన్ని యూజ్ చేయడం అనేది అయితే నాకు అలవాటు అయితే లేదు. అలా అయితే ఎప్పుడు నేను చెయ్యను.
అందుకనే కొంచెమే నూనె పోసుకొని ఇలా అయితే చేస్తూ ఉంటాను. కొంచెం టైం అయితే ఎక్కువే పడుతూ ఉంటుంది. కాకపోతే ఇక మనం నూనె తగ్గించుకోవాలి, దాని ఖర్చు కూడా మనం కొంచెం మిగిలించుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి పనులు అయితే చెయ్యక తప్పదు. కకృతి అని మాత్రం అనుకోవద్దు. నాకు ఎలా చేసుకోవాలో అలానే చేసుకుంటూ ఉంటానండి. దేంట్లో ఏది చూసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలా చేస్తే ఎలా యూజ్ అవుతుంది అనేది ఆలోచిస్తూ ఉంటాను ఎక్కువ వంట చేసేటప్పుడు. అలా చేస్తూ ఉంటాను. ఇక దాన్ని మాత్రం మీరు ఇంత పీసినారా, ఇంత ఏమంటారు కకృతి చేతలా అని మాత్రం అనుకోవద్దు. ఈ విషయంలో మాత్రం నిజంగా నేను ఇలానే ఉంటాను. ఎందుకో నాకు ఎక్కువ నూనె పోసేసి బోండాలు చేయడము అలాగే పూరీలు చేయడం అయితే ఇష్టమైతే ఉండదు. మళ్ళీ యూజ్ చేసుకుంటాము అనుకుంటే మాత్రం అలా చేసుకోవచ్చండి. చేయనప్పుడు ఇంకెందుకు చెప్పండి, ఆ నూనె అంతా వేస్ట్ అయిపోతుంది. ఒక పెద్ద కడాయిలో వేస్తే మనకు ఒక 2 వాయిలు వేసినామంటే అయిపోతూ ఉంటాయి. దీనికైతే ఒక 4-5 వాయిలు పడుతూనే ఉంటాయి. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది. అయితే ఏమి ఇంకా మనకి ఇంకా అంతకంటే పని ఎక్కువ. వాటిని నూనెనంతా వేస్ట్ చేసేంత పని ఎందుకు చెప్పండి. నూనె ఏమన్నా తక్కువ ఉందా రేటు? అది చాలా రేట్ అయిపోయింది ఆ నూనెలకు కూడా. అది చెప్పాను కదా, అంత రేట్ అయిపోయినాయండి. నూనెలకే కానీ, పప్పులకే కానీ, ఉప్పులే కానీ, కూరగాయలకైతే మరీ దారుణంగా అయిపోయినాయండి రేట్లు అయితే. ఇలా అయితే బోండాలన్నీ వేసేసుకున్నానండి. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ అయితేనే సూపర్గా ఉంటుందండి. అంటే మనకు పల్లి చట్నీ కూడా బాగుంటుంది. ఏమో మనకు టమాటా చట్నీ అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. టమాటాలు అదే పచ్చిమిరపకాయలు గోలిచ్చేసి టమాటాలు ఉడికించుకొని కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, జీలకర్ర వేసేసుకొని రుబ్బుకొని మన దానికి తాలింపు వేసుకున్నామంటే మనకు టమాటా చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. హెల్త్ బాగుంటుంది, అలాగే టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయండి. పిల్లలు పెద్దలు ఇంట్లో ముసలి వాళ్ళ నుంచి అయితే ఇవైతే తినొచ్చండి. ఎటువంటి గ్యాస్ ట్రబుల్ రాదు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవు. నేనైతే చాలాసార్లు ఇవే చేస్తూ ఉంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. అసలు లోపల కూడా నీట్గా ఉడికిపోతాయండి. మనం ఆ పెరుగు యూజ్ చేస్తాం కదా, అందులో మనకి గోధుమ పిండి కదా, ఇంకా నీట్గా ఉడికిపోతాయి. మైదా అన్న కొంచెం సాగినట్టు అయిపోయి మనకి ఎక్కువ ఉడికినట్టు అనిపించదు. ఇదైతే చాలా బాగా ఉడికిపోతుందండి. లోపల కూడా మొత్తం నీట్గా కుక్ అవుతూ ఉంటుంది. ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. ఇలాంటి రెసిపీస్ ఇంకేమన్నా హెల్తీ పరమైన రెసిపీస్ ఏమన్నా మీకు కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా అయితే నేనైతే వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.